ఇక నాగపూర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 35 ఏళ్ల మహిళ మరణించగా ఆమె భర్త మృతదేహాన్ని మోటార్ సైకిల్ పై తన స్వస్థలం వైపు తీసుకెళ్లాడు. ఎవరూ సహాయం చేయకపోవడంతో ఈ కష్టకాలంలో అతను కన్నీళ్లతో ప్రయాణం చేయవలసి వచ్చింది. నాగపూర్ లో కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 35 ఏళ్ల ఆ మహిళను వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డియోలాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్పాటాఫ్ సమీపంలోని నాగ్పూర్ జబల్పూర్ జాతీయ రహదారిపై ఈ విషాదం జరిగింది. బాధితురాలిని 35 ఏళ్ల గ్యార్సీ అమిత్ యాదవ్ గా గుర్తించారు. వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మధ్యప్రదేశ్ లోని సియోనికి చెందిన ఈ జంట గత 10 సంవత్సరాలుగా లోనారాలో నివసిస్తున్నారు. ప్రమాదం తర్వాత అమిత్ ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను సహాయం కోరాడు. కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో చేసేదేం లేక కన్నీళ్లు పెట్టుకుంటూ తన భార్య మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనంపై వెనుక కట్టి మధ్యప్రదేశ్ లోని తన స్వస్థలం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇక అతను అలా తీసుకెళ్తున్న సమయంలో చాలా మంది వాహనదారులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ మరింత ఆలస్యం అవుతుందన్నో లేదో అనే భయంతో అతను బైక్ ఆపకుండా అలానే వెళ్లిపోయాడు. హైవేపై కొంతమంది వాహనదారులు ఇదంతా వీడియో రికార్డ్ చేశారు. కాగా పోలీసులు అతన్ని అడ్డగించడానికి ప్రయత్నించారు. కొంత దూరం అతన్ని వెంబడించిన తరువాత వారు బైక్ ను ఆపి మృతదేహాన్ని నాగ్పూర్ లోని మయో ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. गाड़ी तो रोक साइड में। ये गाड़ी वाले को बार बार रुकने को कहा जा रहा है, लेकिन ये फिर भी रुक नहीं रहा है। पीछे कोई लेडीज उसकी मृत अवस्था में दिख रही है। షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.